సంక్రాంతి కోడి పందాల నిర్వాహకులు వేడుకలా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీగా బరులు ఏర్పాటు చేశారు. కాగా కొందరు ప్రజాప్రతినిధులు నేరుగా పందాల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. సంక్రాంతి పర్వదినాల ముసుగులో జూద క్రీడల నిర్వహణకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జోరుగా కోడి పందాలు, జూదాలు నిర్వహించేందుకు పందెం రాయుళ్లు అందుకనుగుణంగా సన్నాహాలు చేసుకున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో కొబ్బరి తోటలు ఖాళీ ప్రదేశాలను ఎంపిక చేసుకుని అక్కడ ట్రాక్టర్లతో చదును పనులు చేయిస్తున్నారు. మరోపక్క కోడి పందాలతో పాటు వాటి చెంతనే గుండాట్లాడుకునేందుకు లక్షల్లో అంతర్గత ఒప్పందాలు జరిగిపోతాయని చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మళ్ళీ లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వీరబ్రహ్మం అందిస్తారు. వీరబ్రహ్మం, ఓవర్ టు యు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇది సంక్రాంతి పండుగ సంబంధించి కోడి పందాలు అయితే భారీగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కోడి పందాలు అయితే సాంప్రదాయబద్ధంగా ఆడతామని చెప్పినప్పుడు కూడా ఇది కోడి కట్టి ఇటు కోడి పందాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ప్రమోట్ కావచ్చు, వెంప, అదేవిధంగా పాలకులు, నర్సాపురం తదితర ప్రాంతాల్లో పెద్ద పట్టాలు జరుగుతున్నాయి. ఇటు అప్లాండ్ కూడా రంగారెడ్డి, అదేవిధంగా ఇంటూరు, పెదవేగి అండ్ చింతలపూడి తదితర ప్రాంతాలు అన్ని చోట్ల కూడా పెద్ద పందాలు జరుగుతున్నటువంటి ఏదైతే కోడి ఖర్చు కట్టకూడదు, జంతు నిషేధం, జంతువుల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు అని యాక్ట్ ఉన్నప్పుడు కూడా ఇప్పటికే అధికారులు పలుమార్లు ఇటు పన్ను రాయలకు సంబంధించి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు కూడా 3 రోజుల పాటు జరిగే ఏదైతే కోడి పందాలు ఉన్నాయో ఆ కోడి పందాలు మాడి చేస్తాం అన్న రీతిలోనే వీరు తగ్గేదే లేదని చెప్పేసి ఈ రోజు మరి ఆడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే సహజంగా కోడి పందాలు అనేది పగలు జరుగుతుంటాయి. కానీ ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే నైట్ మ్యాచ్ కూడా అంటే నైట్ కోడి పందాలు కూడా ఆడేందుకు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. ఇటు ఫ్లడ్ లైట్లు వెళ్తారు, ఒక పక్కన రెండో పక్కన ఎల్ఈడి స్క్రీన్, ఈ ఎల్ఈడి స్క్రీన్ కూడా పెట్టి ఇక్కడికి వచ్చే వారికి ఎవరికి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు అయితే కల్పించినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ కోడి పందాలకు సంబంధించి ఇప్పటికే దేశ విదేశాల నుంచి అదేవిధంగా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే రావడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఈ రోజు కోడి పందాలకు సంబంధించి కొన్ని వేలాది కోళ్ళు అయితే నేలకు ఒరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక ఏదైతే కోడి పందాలు జరుగుతున్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా పేకాట, గుండాట, కోసాట, లోనా బయట తదితరటువంటి గ్యామ్లింగ్ సంబంధించినటువంటి ఏదైతే గేమ్స్ ఉన్నాయో గేమ్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున ఆడుతున్నారు. ఏదైతే గ్యామ్లింగ్ సంబంధించినటువంటి గేమ్స్ ఉన్నాయో ఆ గేమ్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున సుమారు కోట్ల రూపాయలు అయితే, కొన్ని వందలాది కోట్ల రూపాయలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని వందలాది కోట్ల రూపాయలు అయితే చేతులు మాడినటువంటి పరిస్థితి. అదే విధంగా ఏదైతే పెద్ద పెద్ద బదులు ఎక్కడైతే ఉన్నాయో ఆ బదుల్లో కూడా ఎవరైతే పందెం రాయిలు ఉన్నాయో ఆ పందెం రాయిని ఆకర్షించేందుకు ఇటు బుల్లెట్ కావచ్చు, లేకపోతే కార్లు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద వాహనాలు సైతం ఒక టోర్నమెంట్ నిర్వహించే రీతిలో కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా కోడి పందాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. రాత్రికి కూడా పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు వీళ్ళు అనాధికారికంగా పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. డే అండ్ నైట్ మ్యాచ్ ఆడేందుకు ఇప్పటికి ఆల్రెడీ రంగం సెటిల్ చేసినట్టుగా ఉంది.